పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, ఈ బంగారు పాదములు కొందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో జరిగించిన దాన్ని బట్టి మీకు వందనములు. మన సాక్ష్యము ద్వారా ఈ రాత్రి ఎంతమంది తాలకించారు, అటువంటి గొప్ప కార్యము మెరిచిన ఈ బిడ్డలందరి గృహాలలో మీ శక్తివంతమైన కార్యమును జరిగించి అంతవరకు మీకు సాక్షులుగా జీవించినట్లు మీ సన్నిధి వారి గృహాలను ఉంచమని, తెరవబడిన గ్రంథము మాత్రమే తెరవబడిన హృదయం మాకు దయచి, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించి వాక్యమును వివరించుచుండగా పై నుండి వచ్చి జ్ఞానముతో నింపమని, వినిచిన వర్తమానం ఆలకించిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, సమస్త జీవశక్తులంధకార క్రియలను బంధించి మీ ఆత్మ కార్యములు బహుబలంగా జరిగించమని, లూదియా హృదయం తెరవబడినట్లు మా హృదయాలు తెరవ చేయమని నజరేయుడైన ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి వర్తమానము ఆలకించిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 11వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకోబోతున్నాం. శ్రద్ధగా ఆలకించవలసినదిగా ప్రభు పేరట కోరుతున్నా. ప్రసంగి 11వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. దానికి మునుపు వచ్చిన పాట పాడుకొని దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా ఏ అపాయము నా గుడారము
వాతావరణము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గము నన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గము నన్నిటిలో మే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ప్రసంగి 11వ అధ్యాయము 4 నుండి 10వ వచనంలో వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయుడు. మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఏంటండి? గాలిని కనిపెట్టేవాడు ఏం చేయడంటండి? విత్తడు. అంటే ఈ వచనాన్ని కనుక మనము జాగ్రత్తగా పరిశీలిస్తే పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసే రైతులను కూర్చి ఉద్దేశించి రాయబడింది. మంచి బలమైన గాలి వేస్తున్న టైంలో ఎవరు విత్తనం వేయరు. అంటే వాతావరణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని వాతావరణాన్ని బట్టి అప్పట్లో నాగలి పెట్టి దున్నేవాళ్ళు. ఎద్దుల మెడ మీద కాడి పెట్టి నాగలితో దున్నుతున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి. అంటే ట్రాక్టర్ కొనలేని వాళ్ళు ఎద్దులు పెట్టి ప్రస్తుతం నాగలితో పెట్టి దున్నిచ్చి అందులో రాళ్ళు కానీ అదంతా మొత్తం ఏరి శుభ్రం చేసి విత్తనాలు విత్తి, అంటే వాతావరణం అంతా బాగుంది అప్పుడు ఆ బీడు బారిన భూమిని చక్కగా సేద్యం చేసి అందులో చెత్త చెదారం అంతా వేరి అప్పుడు విత్తనాన్ని విత్తి ఆ పంటకు నీరు పెట్టి అట్లా వాళ్ళ స్థలంలో వాళ్ళు విత్తిన విత్తనానికి కావలసినంత పంట సమృద్ధిగా కోయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే వాక్యాన్ని మన ఆత్మీయ జీవితంలో కనుక మనం చూస్తే బీడు బారిన భూమి అంటే నేల మన హృదయాన్ని సాదృశ్యం. నాగలి ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థనతోనే కదా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటాం. అవునా? నాగలితో ఆ బీడు బారిన భూమిని విత్తనము వేయడానికి ఎట్లా సిద్ధపరచుకుంటామో ఆ భూమి ఆ నేలని పిలువబడుతున్న మన హృదయం ప్రార్థనతో దాన్ని సిద్ధపరచుకొని వాక్యం అనే విత్తనము ఆ నేలని పిలువబడుతున్న మన హృదయంలో
విత్తబడినప్పుడు అది మొలిచి మొక్కై చివరకు ఆత్మ ఫలములనే పంటను మనం కోస్తాం. అర్థమైందండి? గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, వీచే బలమైన గాలిని బట్టి విత్తనము విత్తడు, మేఘమును బట్టి ఎవరు పంట కోయరు. తర్వాత వచ్చి శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునని నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చినో నీవు ఎరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. ఏంటండి? 9 నెలలు ఒక బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ పక్కటెముకలు ఎలా ఏర్పడుతున్నాయో తెలియదు. అలాగే ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుని క్రియలు నీకు తెలియదని అన్నాడు. కారణం ఏంటి? ప్రకృతి సంబంధమైన జ్ఞానము గలవానికి దేవుని క్రియలు, దేవుని ఆశ్చర్య కార్యములు అవి వారు గ్రహింపలేరు. అవునా? దేవుడు జరిగించు ఆశ్చర్య కార్యములు ప్రకృతి సంబంధమైన వారికి ఏది అర్థం కాదు. అది ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే అది అర్థం. మన శరీరంలో పక్కటెముకలు ఎలా ఏర్పడుతున్నాయో నీకు నాకు మనకు తెలియదు అని అంటే అది దేవుడు చేసిన సృష్టి. వారంలో 5 రోజులు ఇది కలుగును గాక అంటేనే ఆయన నోటి మాటతో కలిగింది. కానీ 6వ రోజున దేవుడు మనలను మంటిని తీసుకొని ఒక ఆకారంలో ఒక బొమ్మలాగా చేసి మన నాసిక రంధ్రములలో ఆయన ఊపిరి ఊదితేనే ఈ రోజున నీవు నేను మనం మాట్లాడగలుగుతున్నాం. మన శరీరంలో ఉన్న పక్కటెముకలు ఎలా ఎదుగుతున్నాయి, ఎలా ఏర్పడుతున్నాయి తెలియదు అనంటే దేవుని సృష్టి విషయంలో నీకు అంత అనుభవం లేదు, అంత అవగాహన లేదు. కారణం ఏంటంటే నీ మనసు దేవుని యొక్క సృష్టి మీద, నీ మనసు దాని మీద కేంద్రీకరించడం లేదు. అర్థమైందండి? దేవుని సృష్టి మీద ఒకరి మనసు కేంద్రీకరించబడుతుంది అనంటే అప్పుడు దేవుని చేసిన ఆశ్చర్య కార్యములు మనిషి యొక్క తలంపులకు మించింది, మనిషి ఊహకు కూడా అందదు. అలా ఉంటుంది ఆయన కార్యం. అందుకని అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. తర్వాత వచ్చి ఉదయమందు విత్తనము విత్తము, అస్తమయమందును నీ చేయి వెనుకకు తీయక
విత్తుము, అది ఫలించును, అది ఫలించును, ఇది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరి సమానముగా ఎదుగును, లేక రెండు సరి సమానముగా పెరుగును, నీవెరుగవు. నీవు ఎరుగవు. ఏంటండి? ఉదయాన్ని విత్తే వాళ్ళు ఒకరు, సాయంత్రాన్ని విత్తే వాళ్ళు ఒకరు. ఇది పెరిగిద్దా, అది పెరిగిద్దా, లేకపోతే రెండు సమానం పెరుగుతాయా? తెలీదు. అందుకనే విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే గదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే గదా. సంఘక్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. ఏంటండి? విత్తింది ఒకరు, నీరు పోసింది వేరొకరు, కానీ వృద్ధి చేసింది నీవు నన్ను తన స్వరూపమందు తన ఆకారమందు చేసిన జీవము గల దేవుడే. ఆమేన్. కనుక నా ప్రేమైన సహోదర సహోదరులారా గమనించు. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో దాని పంట కోయను. ఆత్మ సంబంధమైన విత్తనములు విత్తితే దానికి సంబంధించిన ఫలములు కోస్తాడు. శరీర సంబంధమైన విత్తనములు విత్తితే దాని పంటను కోస్తాడు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించు. మన జీవితంలో తల్లిదండ్రులమైన మనము ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో దాని ప్రభావము, తల్లిదండ్రులు చేసే క్రియలు, తల్లిదండ్రులైన మీరు ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో, ఎవరితో ఎలా సంభాషిస్తున్నారో అది మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ మనవాళ్ళు, మీ మనవరాలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీకు గ్రహిస్తున్నారా? ఏంటండి? దేవుని భయము, ప్రార్థన జీవితము, ఎవరి హృదయాల్లో ఉండదో, దారము తెగిపోయిన గాలిపటము వంటివారు. అవునా? ప్రార్థన జీవితము, దైవ భయము, చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే మంచి మర్యాదలు లేకుండా ప్రవర్తించే వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే దారము తెగిపోయిన గాలిపటం లాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఏంటండి? మన కుమారులను, మన కుమార్తెలను దేవుని భయములో పెంచుటకు తల్లిదండ్రులైన వారికి దేవుడు జ్ఞానమును దయచేయుగాక. తర్వాత వచ్చి
వెలుగు మనోహరమైనది. వెలుగు మనోహరమైనది. సూర్యుని చూచుట సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. కన్నులకు ఇంపుగా ఉన్నది. ఏంటండి? సూర్యుని చూచుట కనులకు ఇంపుగా ఉంటుందంట. ఎప్పుడు ఎప్పుడు చూడటానికి బాగుంటుంది? ఒకటి సూర్యోదయం అయ్యేటప్పుడు, మరొకటి సూర్యాస్తమయం అయ్యేటప్పుడు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. ఈ రాత్రి వర్తమానం వింటున్న నీవు అనేకులు అంధకారములో వెళుతున్న అనేకులకు నీవు ప్రకాశించే నీవు సూర్యుడి వలె ఉన్నావా, లేకపోతే అంటే దానికి ప్రకాశము ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దానికి ప్రకాశము పెరుగుతూ ఉంటది. మధ్యాహ్నం నన్నడి నెత్తికి వచ్చేసరికి ప్రకాశవంతం వెలుగుతూ ఉంటది. మళ్ళా అక్కడి నుండి క్రమంగా దానికి వెలుతురు, దానికి ప్రకాశము క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజున మన జీవితంలో ప్రకాశించే వారేమో ఉన్నామా, లేకపోతే ఆరిపోయే వారేమో ఉన్నామా పరీక్షించుకుంటాం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. సొలొమోను వంటి మహాజ్ఞాని ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని విధాలని సమకూర్చుకున్నాడు. చివరికి దానిలో ఏ విధమైన ప్రయోజనము గాని, మనసుకు సంతృప్తి గాని ఏది లేదు. చివరికి అదంతా చేసిన తర్వాత ఇదంతా గాలికి ప్రయాస పడినట్లే అని అన్నారు. అవునా? మీరు ప్రసంగిని కనుక చదివితే సొలొమోను మహారాజు దేనికో ప్రయాసపడ్డాడు. ఉద్యానవనాన్ని నాటించాడు, తోటలు నాటించాడు. ఆయన మనసుకు కావలసిన ఆనందం, సంతోషం కొరకు రాజ్యంలో సమస్తమయ్యే కొరత లేకుండా అంత సమృద్ధిగా ఉంచాడు. కానీ చివరికి రిజల్ట్ సమస్తము వ్యర్థమే. గాలికి ప్రయాసపడ్డాడు. కానీ చివరికి దేవునిలో సంతోషం అన్నది, దేవునిలో సమాధానం అన్నది, ఆయన సన్నిధిలో సంతోషం అన్నది, సమాధానం అన్నది. ఆయన యొద్దకు వచ్చిన వారు ఏ ఒక్కరు విడువబడటం కానీ, ఏ ఒక్కరు దేవుని ద్వారా త్రోసివేయబడటం కానీ వాటి ఆనవాళ్ళు లేవు. నా యొద్దకు వచ్చు అని నేనంత మాత్రము త్రోసివేను. మనుషులు త్రోసివేస్తారేమో, కానీ నీవు దేవుని పాదాల దగ్గర వస్తే ఆయన నిన్ను త్రోసివేయడు. నీ హృదయంలో ఉన్న సమస్త బాధంతటి నన్ను తొలగించి నీకు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని ఆయన నీకు అనుగ్రహించాలంటే నీవు జీవం గల దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి నీ స్థితిని నువ్వు ఒప్పుకున్న రోజున నీ ద్వారా నీ ఇంటి వారికి రక్షణకు కార్యక్రమాలు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము.
నీ యవన కాలమందు నీ హృదయము నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. ప్రవర్తింపము. అయితే అయితే వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. జ్ఞాపకము ఉంచుకొనుము. నీ ఇష్టాన్ని చేయి, నీ మనసులో కోరిక చొప్పున చేయి. కానీ జాగ్రత్త, నీవు చేసిన ప్రతి పని దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడనే విషయాన్ని నీవు జాగ్రత్తగా దాన్ని నీ హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. మరో కుసుమా, నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏమి చూస్తున్నావు, ఎలా 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 నడుస్తున్నావు, ఏది తలస్తున్నావు, అది సమస్తము అవి దేవుని యొద్దకు, దేవుని తీర్పులోనికి తేబడతాయి. అందుకనే కదా యవన కాలమున కాడిమోయట నరునికి మేలు. లేత వయస్సును లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఈ మాట ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు గుర్తుంచుకోవాల్సిన మాట. ఏంటది? నీ దేహమును చెరిపే దానిని, వాటి నుండి నువ్వు దూరంగా ఉండి నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనతో, వాక్యముతో నీవు నింపుకున్నప్పుడు నీవు దేవుని దృష్టికి ఫలించే కొమ్మగా నీవు నిలబడతావు. ఆమేన్. బైబిల్లో ఫలించే కొమ్మ అని ఒకరు పిలువబడ్డారు. వాళ్ళు ఎవరు కదా? యోసేపు. ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరుద్ధంగా నేను ఎలాగో పాపమును కట్టుకుంటానని చెప్పి పోతీఫర్ భార్య చేతులు విదిలించుకొని ఉన్న పాటున పరుగులు తీశాడు. తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఈ రోజున ఎంతమంది యవనస్తులు తమ జీవితాన్ని ఇక నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఎంతో ప్రయాసపడి చదువుతారు. ఒకసారి నేను వాట్సాప్ లో ఒక న్యూస్ చూశాను. ఒక బీటెక్ స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారు. 4 సబ్జెక్ట్స్ మిగిలినని చివరికి హాస్టల్లోనే తన హ్యాంగప్ చేసుకుంది. చూడండి యవనస్తులు, ఎవరు వాళ్ళ యొక్క మనస్తత్వం చూడండి ఒకసారి. దేవుడిచ్చిన చక్కటి ఆయుష్ను అర్ధాంతరంగా ముగించుకొని చివరికి ఈ రోజున పిల్లలు కనుక సబ్జెక్ట్స్ కనుక మిగిలితే ఈ రోజున తమ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చూడండి. వాళ్ళు ప్రవర్తించే విధానం చూడండి. పిల్లల విషయంలో ఏంటండి? ఈ రోజున చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే తమ తామే హాని చేసుకుంటూ, తమ ప్రాణాలను తీసుకుంటూ చివరికి
తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్నారు ఈనాడు యవనస్తులు, యవనరాళ్ళు కూడా. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించి, మీ శరీరం అనే ఆలయాన్ని జాగ్రత్తకి అప్పగించడం, ప్రార్థనతో వాక్యముతో దైవ భయం కలిగి మీరు జీవించినప్పుడు పాపానికి మీరు ఎన్నడెన్నటికి మీరు దాసులు కారు. బాల్యము, యవనము, కోమారము, వృద్ధాప్యం, మానవుని జీవితానికి ఈ 4 దశలు ఎంతో ప్రాముఖ్యమైన దశలు. అన్నిటికంటే ఒక మనిషి జీవితం బాగుపడాలన్నా, భ్రష్టు పట్టాలన్నా యవన ప్రాయము. ఈ యవన ప్రాయంలోనే అపవాది అనేక మంది యవన బిడ్డలు, యవనస్తురాలను నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళ్తున్నారు. ఈరోజు చూడండి, స్కూల్లో చదువుతున్న యవనస్తురాలు ఫోన్ ఇవ్వలేదని ఒక ఎన్సిసి టీచర్ మీద గొడవ పడింది. చూడండి యవనస్తులకు మన మనస్తత్వం. నీ దేహం నీ రోజున ఏది చెరుపుతుంది? ఏంటండి? నీ దేహమును చెరుపు దాన్ని, వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత క్షేమము, ఆత్మీయ జీవితానికి అంత క్షేమమని ఈ రాత్రి కాలము ఈ వర్తమానం ద్వారా ప్రతి యవనస్తులకు, యవనరాలకు నేను వాక్యానుసారంగా, వాక్యం ద్వారా నేను ఇవ్వాలనుకున్న సలహా ఏమిటంటే, మీ యవన ప్రాయంలో మీరు ఏది విత్తుతారో వాక్యముతో, ప్రార్థనతో మీరు పరిశుద్ధతను, మీ దేహమును చెరుపు దానిని, వాటిని దూరంగా ఉంచి యోసేపు వంటి యవనస్తులు, ఎస్తేరు వంటి యవనస్తురాలను ఈనాటి తరంలో దేవుడు అనేక మందిని లేపి తన పరిచర్య కొరకు బలమైన సాధనాలుగా వాడుకొనుటకు ప్రభువారు అట్టి వారిని లేపి బహు బలంగా వాడుకొనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమె దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.